ఓ వికలాంగుడి ఆవేదన కలిచివేస్తోంది. రాజమల్లయ్య చిన్నప్పట్నుంచే పోలియోతో బాధపడుతూ జీవనం కొనసాగిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఆయనకు సంచారానికి 4 చక్రాల స్కూటీ అత్యవసరంగా మారింది. ఈ నేపథ్యంలో వికలాంగుల ఎంపవర్మెంట్ కార్యాలయంలో స్కూటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెలలు గడిచినా అధికారులు స్పందించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తన సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో చివరకు జనగామ కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్లు రాజమల్లయ్య తెలిపారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తాను మానసికంగా కుంగిపోయానని బాధితుడు వాపోయారు. వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాధితుడికి తక్షణమే 4 చక్రాల స్కూటీ మంజూరు చేసి న్యాయం చెయ్యాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నేను 22వ వార్డు జనగాం. నేను బై బర్త్ పోలియో. నాకు యాక్సిడెంట్లో కాలు మొక్కలు పైకి పోయింది. లాస్ట్ ఇయర్ కలెక్టర్ ఆఫీస్లో స్కూటీల కోసం పడితే నేను అప్లికేషన్ చేసుకుంటే ఫోన్ చేసారు. నాకు ఫోన్ చేస్తే పోయినాక అలా ఇంటర్వ్యూకి రమ్మని సర్టిఫికేట్ తీసుకోవాలని పోయినా. డ్రా సిస్టంలో తీస్తామని చెప్పారు. డ్రా సిస్టంలో నా పేరు వెళ్ళినాక మళ్ళీ ఒక 2 డేస్కు డ్రా సిస్టమ్ క్యాన్సిల్ చేసినాం. మళ్ళీ కొత్త లిస్టు తయారు చేసినామని చెప్పి వాళ్ళకు నచ్చిన వాళ్ళకు బండ్లు ఇచ్చారు. మంచి నచ్చిన వాళ్ళకు బండ్లు ఇచ్చారు. నేను అర్హుని. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 2018లో ఒక క్యాండిడేట్కు బండి వచ్చింది ఆల్రెడీ. ఆయన కూడా బండి ఇస్తారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళు 4 ఉన్నారు ఈ లిస్టులో. నాకు కలెక్టర్ నాకు దయ చూపి నాకు ఒక స్కూటీ వస్తే దయ చూపండి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.